ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. రైట్, ఇప్పుడు చూడండి నాన్న, వినపడుతుంది, నేను కనుక్కున్నాను ఒకసారి. రైట్, ఇక్కడ చూడండి నాన్న, మన ప్రధాన కాపరి మన ముందల మనమందరం కూడా మందకు ముందుగా ప్రధాన కాపరి నడిపించబడతా ఉంటాడు. ప్రధాన కాపరి వైపు గొర్రెలన్నీ కూడా నడిపించబడతా ఉంటాయి. ఇక్కడ మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే, గొర్రెలు కాపరి లేకుండా బ్రతకలేవు. ఒకవేళ మందలో నుంచి ఒక గొర్రెని గనక మనం గనక విడిచిపెట్టి వెళ్ళిపోమనంటే, కాపరి లేకుండా గొర్రె వెళ్ళి బ్రతకటం అనేది అసంభవమైనటువంటి విషయం. గమనించారా? కాపరి లేకుండా బ్రతకటం అనేది గొర్రెల వల్ల కాదు. అందుకని, ఎందుకంటే గొర్రెలన్నిటికీ కూడా కావలసిన మేత కాపరికే తెలుసు, కానీ గొర్రెలకు తెలియదు. గమనించారా? గొర్రెలకి ఎవరికి కూడా ఆ మేత స్థలాలు తెలియదు. అలాగే గొర్రెలకి నీరు ఉన్న స్థలాలు కూడా తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే గొర్రె ఎన్నడూ కూడా కాపరి లేకుండా బ్రతకలేదు. ఇది గొర్రెకు ఉన్నటువంటి స్థితిగతులు. గమనించారా? అంతేకాకుండా గొర్రెకు ఉన్నటువంటి జీవితం ఏంటంటే, గొర్రె సహజంగా చాలా పిరికితనం కలిగినటువంటి గొర్రెగా ఉంటుంది. అంతేకాకుండా గొర్రెకు చాలా టెన్షన్ ఎక్కువ. ఇప్పుడు చూడండి, ఒక గొర్రె కనుక కొండ మీద నుంచి దూకింది అనుకోండి, పక్కనున్న గొర్రెలు కూడా వెంటనే దూకేస్తాయి. కారణం ఏంటో తెలిసిన, దూకిన గొర్రె ఎలాంటి ప్రమాదంలో పడిందో చూసుకోదు. గమనించారా? ఎలాంటి ప్రమాదంలో పడితే ప్రమాదం జరిగి చనిపోతాయో అని ఆలోచించే ఆలోచన కూడా గొర్రెలకు ఉండవు. ఒక గొర్రె దూకిందంటే ఆటోమేటిక్గా మిగతా గొర్రెలన్నీ కూడా దూకేస్తాయి. గమనించారా నాన్న? అంటే గొర్రెకి వివేచన అనేది హాని జరుగుతుంది. హాని జరిగితే మనం హాని జరిగే ప్రదేశంలోకి దూకకూడదనే సంగతి కూడా తెలియదు. అంతేకాకుండా ఒకవేళ గొర్రె కనుక తప్పిపోయిందనుకోండి, తప్పిపోయినటువంటి గొర్రె మరలా తిరిగి సరైన మార్గంలో నుంచి వచ్చి తన ఇంటికి ఎలా చేరాలో తెలియదు. గమనించారా? తప్పిపోయినటువంటి గొర్రెకి తిరిగి మరలా తన కాపరి దగ్గరికి ఎలా చేరాలో తెలియదు. వాస్తవానికి తప్పిపోయిన గొర్రెను కాపరే వెతికి తీసుకొని వస్తే తప్ప అది రాదు. గమనించారా? అందుకనే ఈరోజు ఈ రాత్రి వేళలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనందరికీ ప్రధాన కాపరి అయిన యేసయ్య, ఆయన ఎందుకు కాపరిగా ఉన్నాడో మనం ఎందుకు గొర్రెలుగా ఉన్నామంటే, గొర్రెలు కాపరి లేకుండా బ్రతకలేవు. అంటే దేవుడు కూడా ఆయన మీద ఆధారపడకుండా బ్రతికేటువంటి జీవితాన్ని ఆయన కోరుకోలేదు. అందుకనే మనందరినీ కూడా దేవుడు గొర్రెలు అని సంబోధించాడు. మనందరము మంచి గొర్రెలము. మనందరి గొర్రెలకు మంచి కాపరి ఎవరంటే, మన ప్రధాన అపోస్తులుడైనటువంటి ప్రధాన కాపరి అయిన యేసయ్య మనందరికీ కాపరి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలిసిన, అసలు సంఘంలో ఉన్న కాపరి ఎవరు? చూడండి, వాస్తవానికి గొర్రెలన్నిటినీ కూడా కాపరి ఏం చేస్తాడంటే, నైట్ టైము ఆ గొర్రెల కాపరులందరూ కూడా మందలన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి ఆ గొర్రెలన్నిటికీ ఒక దగ్గరే అన్నీ కూడా కలిసి ఉంటాయి. ఇప్పుడు 4-5 కాపర్లు ఉన్నారనుకోండి, ఆ కాపర్లందరూ కూడా నైట్ టైం వచ్చేపాటికి ఏ ఎలుగుబంటులో బారిన పడకుండా, లేకపోతే తోడేళ్ల బారిన పడకుండా
విషపురుగుల బారిన పడకుండా ఆ కాపరులందరూ కూడా ఏం చేస్తారంటే గొర్రెలన్నిటినీ సమకూర్చి ఒక దగ్గర పెట్టి చుట్టూ నిలబడి కాపలా కాస్తా ఉంటారు. మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే గొర్రెలకు చాలా మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి గొర్రెలు ఏం చేస్తాయంటే కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపడతాయి. చూడండి, ఇప్పటి వరకు గొర్రెలకున్న లోపాలను మనం చెప్పుకున్నాం, కానీ గొర్రెలకు మంచి స్వభావాలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే కాపరి యొక్క స్వరాన్ని చక్కగా గుర్తుపట్టగలిగినటువంటి కెపాసిటీ గొర్రెలకు ఉంది. ఇప్పుడు చూడండి, రాత్రి వేళ మంద కాపరులందరూ మందను దగ్గరికి చేర్చి ఒకవేళ ఆ మందలన్నిటినీ దగ్గరికి చేర్చిన తర్వాత రాత్రంతా కాపలా కాసి ఉదయకాలంలో గనక ఏ మందలో ఆ మంద కాపరి గనక కేక వేస్తే చాలు, ఆ కేక విని ఏ గుంపులు ఆ గుంపులు డివైడ్ అయిపోయి ఎవరి మందలోకి వాళ్ళ గొర్రెలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంటే మందలకు ఉన్నటువంటి ఈ గొర్రెలకు ఉన్నటువంటి కెపాసిటీ ఏంటంటే అవి తన యజమాని యొక్క స్వరాన్ని గుర్తుపడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈరోజు రాత్రి మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకందరికీ అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే సంఘ పెద్దలకు దేవుడు మందను కాల్చేటువంటి కాపరులుగా బాధ్యతలో ఆ సంఘ పెద్దలకి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు సంఘ పెద్దల యొక్క లిస్టులో అపోస్తులుడైన పేతురు కూడా నేను కూడా సంఘ పెద్దనే అని ఈ వచనాలను ప్రారంభించడం జరిగింది. గమనించారా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంతకీ కాపరి పాత్ర ఏంటి? సంఘ పెద్దలు లేకపోతే కాపరులు వీళ్ళంతా మనకు ప్రధాన కాపరి అయిన యేసయ్య ఉండగా మరి వీళ్ళు ఏ కాపరి అత్వాన్ని చేస్తారు? ఆలోచించండి. సంఘంలో కాపరికి ఉన్నటువంటి పాత్ర ఏంటి? ఆలోచించండి. ఇప్పుడు కాపరి ఉన్నాడు, మన ప్రధాన కాపరి అయిన యేసయ్య సంఘ కాపరి ఉన్నాడు. గొర్రెలు మనందరం కూడా గొర్రెలం. సంఘంలో ఇప్పుడు పెద్దలు మరి పాస్టర్లు వీళ్ళందరూ కూడా గొర్రెలే. మరి పాస్టర్ గారి పని ఏంటి? ఆయన ఏం చేస్తాడు? ఆయన పాత్ర ఏంటి? ఇక్కడ మనకు తెలియాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే కాపరి యొక్క స్వరాన్నంట గొర్రెలు వింటాయని చూడండి అన్న. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు మనందరం కూడా చదువుకోవచ్చు. యోహాను సువార్త 10వ అధ్యాయం 1 వచనం నుండి 4 వచనాల వరకు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించేటువంటి వాడు గొర్రెల కాపరి. అతడు ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరాన్ని వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించి తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకి నడిపించినప్పుడల్లా. ఇప్పుడు గమనించారండి, సంఘ కాపరి ప్రధాన కాపరి అయిన యేసయ్య సంఘానికి ముందుగా ఉండి గొర్రెలన్నిటికీ ముందుగా ఉండి ఆయన నడిపిస్తాడంట. ఆయనకి సంఘ గొర్రెల యొక్క పేర్లన్నీ కూడా తెలుసంట. గొర్రెలకి తన సంఘ కాపరి యొక్క స్వరాన్ని ఎరిగి ఉండి ఆయనను చక్కగా వెంబడిస్తూ ఉంటాయంట. గుర్తుపట్టారండి? అంటే గొర్రెలు ఉన్నాయి, గొర్రెలకు కాపరి ఉన్నాడు. మరి ఇంతకీ సంఘంలో పాస్టర్ పాత్ర ఏంటి? దైవజనుడు సంగతి ఏంటి?
గమనించారా నాన్న? ఈరోజు రాత్రి గొర్రెల కాపరి యొక్క సంగతులను కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, మనము పరిశుద్ధ లేఖనాల్లో వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మనం చూడొచ్చు. చూడండి, ఆత్మల కాపరియును అధ్యక్షుడును అయినా అని రాయబడింది. ఇక్కడ చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని మళ్ళొకసారి చదువుకుందాం. ఆ తర్వాత మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చదువుకుందాం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల యొక్క కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మీరు మళ్ళీ ఉన్నారు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమ కిరీటము పొందుదురు. గమనించారా? ఇక్కడ మొదటి పేతురు 5:4 కూడా చదివన్నానా? రైట్. ఇప్పుడు 5:4లో ఏమనుంది? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. ఇప్పుడు గమనించారా? ప్రధాన కాపరి అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు వీళ్ళని సంఘాన్ని కాయమని ఎవరెవరికి అప్పగించాడు? సంఘములో ఉన్న పెద్దకు కాదు, పెద్దలు అని రాశాడు. చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం గుర్తుపట్టాలి. అంటే సంఘాన్ని ఎవరెవరు కాయాలి అంటే సంఘ పెద్దలు, సంఘ కాపరి, మన ప్రధాన కాపరి అయిన యేసయ్య సంఘాన్ని కాచేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మందకు ముందుగా నడిచేటువంటి వాడెవరు అంటే మన ప్రధాన కాపరి. మరి ఇప్పుడు చర్చిలో ఉన్నటువంటి పాస్టర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా గొర్రెలే కదా. ఇప్పుడు వాళ్ళు సంఘములో గొర్రెలుగా వాళ్ళ పాత్రలు ఏంటి? ఈ రోజున సంఘానికి ఒక చిన్న కాపరిగా ఉండి సంఘములో పాస్టర్స్ అనబడిన వాళ్ళు కూడా మరి మంచి గొర్రెలుగా ఉంటూ ఎదుగుచూ మరి సంఘ పెద్దలుగా సంఘములో పెద్దలనబడేటువంటి వారితో పాటు చిన్న కాపరి కూడా ఎదుగుతూ ఉండాలి. ఇక్కడ మనందరం కూడా గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనందరం కూడా గమనించవలసినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే సంఘంలో పాస్టర్స్ యొక్క పాత్ర ఏంటి, వాళ్ళు ఎక్కడుంటారు అని అంటే ఇక్కడ చూడండి, మందకు ముందుగా ఉండి నడిపించేది ఎవరు? మన ప్రధాన కాపరి. ఇప్పుడు మనం 5వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రధాన కాపరి అని మనం చదువుకున్నాం. ఈ ప్రధాన కాపరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మనం ఏం చదువుకున్నాం? ఆయన మందకు ముందుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. మంద ఆయన స్వరాన్ని ఎరిగి ఉంది అనేటువంటి సంగతిని కూడా మనం చూసాం. ఇప్పుడు మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే ప్రధాన కాపరి ముందుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు సంఘంలో కాపరులు, సంఘ పెద్దలు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు చూడండి, మంద మొత్తం ఒక 500 గొర్రెలు ఉన్నాయనుకోండి. మంద కాపరి ముందుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు, మంచిదే. మరి తర్వాత సంఘములో ఉన్న సంఘ పెద్దలు కానివ్వండి, లేకపోతే పాస్టర్స్ కానివ్వండి, వాళ్ళు ఎక్కడుండి నడిపించాలి అంటే అర్థం ఏంటో తెలిసినా? ఇప్పుడు చూడండి, సంఘము లేకపోతే గొర్రెలన్నీ కూడా ముందుగా ప్రధాన కాపరి వైపు చూస్తూ నడిపించబడాలి. ఇప్పుడు సంఘములో ఉన్న పాస్టర్లు కానీ సంఘ పెద్దలు కానీ ఏం చేయాలో తెలిసిన, మందకు కుడివైపున ఒకళ్ళు, ఎడం వైపున ఒకళ్ళు, వెనక వైపున ఒకళ్ళు నుంచొని మందను కాపాడుకుంటూ నడిపించాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, మందకు కుడి పక్కన, ఎడం పక్కన, వెనక పక్కన ఎందుకు ఉండాలి అంటే గొర్రెలు ఎక్కడా తప్పిపోకుండా వాటిని చక్కగా చూస్తూ నడిపించబడుతూ వాటిని జాగ్రత్తగా మంద కాపరి ఎటు నడిపించబడతాడో అటువైపు చూస్తూ
మందలన్నిటినీ జాగ్రత్తగా భద్రపరుస్తూ అవి త్రోవ తప్పిపోకుండా సంఘములో పాస్టర్స్ లేకపోతే సంఘ పెద్దలు నడిపించే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు సంఘంలో ప్రధాన కాపరి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి సంఘంలో ఉన్న పాస్టర్స్ ఎవరు? సంఘ పెద్దలు ఎవరు అనంటే వీళ్ళు చిన్న పాస్టర్లు, అంటే చిన్న కాపరులు. ప్రధాన కాపరి చేతి కింద ఉన్నటువంటి చిన్న కాపర్లు అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, సంఘాన్ని ఒక్కళ్ళే నడిపించాలండి. సంఘాన్ని ఎప్పుడు కూడా ఒక్కళ్ళే నడిపించకూడదు. మరి ఎంతమంది నడిపించాలి? సంఘములో సంఘ పెద్దలు, పాస్టర్లు వీళ్ళందరూ కలిపి ప్రధాన కాపరి వైపు చూస్తూ ప్రధాన కాపరి ఎలా నడిపిస్తాడో, ఏ మార్గం గుండా పచ్చిక గల చోట్లకు నడిపిస్తూ ఉంటాడో ఆ చోట్లకెల్లా మనం కూడా మందను ఇరువైపులా ఉండి, వెనక వైపు ఇరుపక్కలా ఉండి, ప్రధాన కాపరి వైపు గొర్రెలు, మందను కాచే చిన్న కాపరులు వీళ్ళందరూ కూడా ప్రధాన కాపరి వైపు చూస్తూ మందను నడిపించాలి అనేటువంటి సంగతిని మనందరూ కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, మందను గినక మంద నాది అని కానీ, నా సంఘం అని కానీ, ఈ గొర్రెలన్నీ నావి అని గినక పక్కనున్నటువంటి మరి ప్రధాన కాపరు చేతి కింద ఉన్నటువంటి కాపరులు గనక అన్నారు అనుకోండి, వెంటనే ప్రధాన కాపరి వెనక్కి తిరిగి ఎవడ్రా ఈ గొర్రెలన్నీ నావి అనేవాడు ఎవడ్రా అంటాడా లేదా? అంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, గొర్రెల కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? ప్రధాన కాపరి. గొర్రెల కొరకు ప్రాణం పెట్టి గొర్రెలన్నిటినీ కూడా రక్షించింది ఎవరు? ప్రధాన కాపరి. గొర్రెలను మేతగల స్థలములోకి నడిపించింది ఎవరు? ప్రధాన కాపరి. గొర్రెలు నీళ్ళగల చోట్లలోకి నడిపించింది ఎవరు? ప్రధాన కాపరి. గుర్తుపట్టారండి? ఈ రోజున మన ప్రధాన కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టి, గొర్రెలు జబ్బు చేసిన, అనారోగ్యాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎత్తుకొని, రొమ్మున ఎత్తుకొని మంచి కాపరిగా ఉండి ఆయనే పచ్చిక గల చోట్లకు నడిపించేటువంటి మంచి కాపరిగా ఉన్నాడు. మనం అదే విషయాన్ని 23వ కీర్తనలో కూడా మనం చదువుకోవచ్చు. చూడండి నాన్న, 23వ కీర్తన ఆల్రెడీ మనం ధ్యానం చేసుకున్నాము. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 23వ కీర్తన. ఇప్పుడు గమనించారా నాన్న? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇప్పుడు చూడండి, గొర్రెలన్నిటినీ కూడా ప్రధాన కాపరి పచ్చిక గల చోట్లకు నడిపించేవాడు ఆయనే. జలముల యొద్దకు నన్ను నడిపించే ప్రధాన కాపరి కూడా ఆయనే. చూసారండి, ఇక్కడ మనం మరి 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో మనం నేర్చుకునేది ఏంటిది? సంఘ పెద్దలు, ప్రధాన కాపరి, పాస్టర్సు, లేకపోతే బిషపు, అధ్యక్షుడు. గమనించారా? ఇవన్నీ కూడా మనము ఎవరి పాత్ర ఎక్కడెక్కడ ఉండి గొర్రెలను కాపాడాలో ఆయా పాత్రలన్నీ కూడా అక్కడక్కడ ఉండి మనం పనిచేయాలి. గమనించారా? ఏ మందలు కూడా ఏ పాస్టరు నాది అనటానికి వీల్లేదు. మందలన్నీ కూడా యేసయ్యవి. మందలన్నిటికీ ప్రధాన కాపరి యేసయ్య. పాస్టర్స్ కానివ్వండి, సంఘ పెద్దలకు కానివ్వండి, అందరికీ కూడా ప్రధాన కాపరి ఎవరు అంటే యేసు ప్రభు. ఆయన ప్రధాన కాపరి కింద అసిస్టెంట్ పాస్టర్స్ ఎవరంటే, చిన్న కాపర్లు ఎవరంటే మనమే, లేకపోతే సంఘ పెద్దలు, లేకపోతే పాస్టర్లు. గమనించారా? ఇది న్యూ టెస్టిమెంట్ యొక్క మరి మార్గం.
గమనించారా? న్యూ టెస్టిమెంట్లో సంఘాన్ని లేకపోతే తన గొర్రెలను మందలను కాచేవారు మరి సంఘ పెద్దలు పాస్టర్స్ అనేవాళ్ళు కాయాలి అనేటువంటి సంగతిని మనం దేవుని యొక్క వాక్యంలో కొత్త నిబంధన పుస్తకంలో మనందరం కూడా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రధాన కాపరి కింద అండర్ షెఫర్డ్స్, చూసారా? ప్రధాన కాపరి కింద ఆయన చేతి కింద మనందరం కూడా చిన్న చిన్న కాపర్లు. ఇప్పుడు చూడండి, ఈ చిన్న చిన్న కాపర్ల యొక్క దృష్టి అంతా ఎలా ఉండాలి? వాళ్ళ దృష్టి అంతా ఎవరి మీద ఉండాలి అని అంటే, ఆ కాపరి యొక్క ఈ ప్రధాన కాపరి మీద ఆ గొర్రెలన్నిటి దృష్టి, అలాగే మరి అండర్ షెఫర్డ్ అంటే ప్రధాన కాపరి చేతి కింద ఉన్నటువంటి సంఘ పెద్దలు పాస్టర్స్ అందరూ కూడా మరి ప్రధాన కాపరి వైపే వారి కను దృష్టి పెట్టి నడిపించాలి. ఎందుకంటే ప్రధాన కాపరి ఎప్పుడు ఎవరిని పిలిచి ఏ పని అప్పగిస్తాడో తెలియదు. గమనించారా? అందుకనే ప్రధాన కాపరి యొక్క మాటను మిగతా అండర్ షెఫర్డ్స్ కానివ్వండి, లేకపోతే పాస్టర్లు కానివ్వండి, ప్రధాన కాపరి చేతి కింద ఉన్నటువంటి సంఘ పెద్దలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆయన మాట విని నడిపించబడాలి. గమనించారండి? ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లు ఏమనుకుంటున్నారంటే సంఘానికి కాపరిని నేనే అంటున్నారు. చూసారా? సంఘము కానివ్వండి, మంద కానివ్వండి, గొర్రెలు కానివ్వండి మనవి కావు. గొర్రెలకు కాపరి మన ప్రధాన కాపరి అయిన యేసయ్య. గొర్రెలన్నీ కూడా మందలన్నీ కూడా మనవి కావు, యేసయ్యకు చెందినవి. ఇప్పుడు చూడండి, ఆయన మందలను గనుక మన ఇష్టం వచ్చిన పద్ధతిలో గనుక నడిపించబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏమాత్రం కూడా ఊరుకోడు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఎందుకంటే మంద కాపరి లేకుండా ఎన్నడూ కూడా మందను నడిపించేవాడు లేకుండా, మందకు ముందు నడిచే కాపరి మాదిరి లేకుండా ఎవ్వరూ కూడా గొర్రెలు నడిపించబడలేవు. అంటే కాపరి లేకుండా మందలో ఉన్నటువంటి గొర్రెలు ఎన్నడూ కూడా నడిపించబడలేవు. ఎందుకంటే గొర్రెలకి ఎక్కడ ఆహారం దొరికిద్దో, ఎక్కడ నీళ్లుంటాయో, పోనీ తప్పిపోయి వెనక్కి తిరిగి రావటం, ఈ మార్గాలన్నీ కూడా గొర్రెలకు తెలియదు. అందుకనే ఎక్కడ మేత ఉంటుందో తెలియదు కాబట్టి గొర్రెలు కొద్ది కాలం ఉండి చనిపోతాయి. అందుకనే కాపరి లేకుండా గొర్రెలు ఉండలేవు. అందుకనే దేవుడు కూడా మనందరం గొర్రెల వలె ఉంటే ఆయన మనందరికీ మంచి కాపరిగా ఉండి, ఆయన లేకుండా మనము ఉండలేము. కాబట్టి ఆయన తోడై ఉండి మనందరినీ కూడా చక్కగా నడిపించాలి. ఇప్పుడు చూడండి, మనందరం కూడా ఎందుకు ఆయన మనకు కాపరి అయ్యాడు అనంటే, ఆయన ఎవరెవరు తప్పిపోయారో వాళ్ళందరినీ కూడా కాపాడి రక్షించినటువంటి ప్రధాన కాపరి. చూడండి, ప్రాణం పెట్టి గొర్రెలన్నిటినీ కూడా కాపాడినటువంటి ప్రధాన కాపరి. చూడండి నాన్న, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలను మనందరం కూడా చదువుకోవచ్చు. 1 పేతురు పత్రిక మీ పెద్ద ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. ఇప్పుడు చూడండి, మీ పితృ పారంపర్యాచారములైన మీ పెద్ద ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైపోయేటువంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తము చేత. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు మందలను గొర్రెల కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్షించుకున్నటువంటి ప్రధాన కాపరి. మనందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఆహారం లేక రకరకాల చిక్కుల్లో
చిక్కుకొని బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న మనలందరినీ కూడా ఆయనే ప్రధాన కాపరిగా ఉండి మనలందరినీ దర్శించి మనతో మాట్లాడి మన గాయాలు కట్టి మన శ్రమలో ఉండగా ఆయన ఎత్తుకొని నడిపించి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి తన అమూల్యమైన పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆయన మనందరినీ కూడా వెలపెట్టి కొనుక్కున్నాడు. గమనించారా? కాబట్టి ప్రధాన కాపరి చేసిన పని పాస్టర్లు ఎవరు కూడా చేయలేరు. అంతేనండి రాయపు గారు? ఎవరైనా చేస్తారా పాస్టర్లు? అంటే మనందరికీ ప్రధాన కాపరి ఎవరు? ఎందుకని? మనందరి కొరకు ప్రాణం పెట్టి మనలందరినీ రక్షించుకున్నాడు గనక మనందరికీ మందకు ముందు మాదిరిగా ఉండి నడిపించే వాళ్ళు ఎవరు అంటే మన ప్రధాన కాపరి. ఇప్పుడు మనందరం ఎవరు? పాస్టర్లు కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి, మనందరం ఎవరు? సంఘం కానివ్వండి, మనందరం ఎవరు అంటే ఆయన మేపడి గొర్రెలము. మనందరము కూడా యేసయ్య మేపడి గొర్రెలము. మరి ఈ గొర్రెలైనటువంటి వాళ్ళు సంఘ పెద్దలుగా ఉండి సంఘ పెద్దగా ఉండాలని ఆశించేవారు. గుర్తుపట్టారా? ఇప్పుడు మందను కాయటానికి దేవుని యొక్క మాట చొప్పున అప్పగించుకొని నడిపించబడేటువంటి వాళ్ళందరినీ కూడా ప్రధాన కాపరి గొర్రెలకు కాపలా పెడతాడు. కుడి పక్కన ఒకళ్ళని, ఎడమ పక్కన ఒకళ్ళని, వెనక పక్క ఒకళ్ళని కాపలా పెట్టి నడిపిస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2వ వచనంలోకి వచ్చేయండి నాన్న. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువున్నాను. మళ్ళీ తోటి పెద్దను వాస్తవంగా తోటి పెద్దను అనే ముందర కాబట్టి అని ఉండాలి. తెలుగులో ఆ పదం లేచిపోయింది. కాబట్టి అని ఉండాలి. అంటే అర్థం ఏంటి? పైన 4వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 19వ వచనం వరకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు అగ్ని వంటి మహాశ్రమలో వాళ్ళు చక్కగా పుట్టవేయబడి 7 రకాల ఆశీర్వాదాల చేత నడిపించబడతారని మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలో చూసి నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆ తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. ఇప్పుడు చూడండి, క్రీస్తు శ్రమలన్నీ కూడా ఎక్కడున్నాయి? మనకి 4వ అధ్యాయంలో ఉన్నాయి. అందుకనే 5వ అధ్యాయంలో మొదటి వచనంలో కాబట్టి అని ఉండాలి. అంటే పైన శ్రమలను అన్నిటినీ కూడా ఎరిగిన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, సంఘ పెద్ద ఎలాంటి అనుభవంలో ఉన్నాడంటే శ్రమలు అన్నీ కూడా దగ్గరుండి ఎరిగిన అనుభవాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. చూడండి, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునునైనా మీలో ఉన్న పెద్దలందరినీ కూడా హెచ్చరించుచున్నాను. ఇప్పుడు చూడండి, పెద్దలందరూ ఎవరు? పెద్దలు అని రాయబడింది. పెద్దలు అనేది బహువచనం, అంటే ఏకవచనం కాదు. అంటే సంఘాన్ని కాచేది నెంబర్ 1 ప్రధాన కాపరి. ఆయన చేతికున్న ఉన్న అండర్ షెఫర్డ్స్, అంటే షెఫర్డ్ అంటే కాపరి, ఇంగ్లీష్లో పాస్టర్. గమనించారా? లాటిన్ పదంలో పాస్టర్ అన్న కాపరి అని అర్థం. ఇంగ్లీష్లో లాటిన్ పదంలో చెప్పబడిన మాట ఏంటంటే షెఫర్డ్ లేకపోతే పాస్టర్ అంటాడు. పాస్టర్ అంటే షెఫర్డ్ అని అర్థం, లేకపోతే మంచి కాపరి అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే బైబిల్లో పాస్టర్ అనే మాట ఎక్కడుంది అని చాలామంది అనొచ్చు. కానీ లాటిన్లో రాయబడిన మాట కాపరి అంటే కాపరి అనే మాటకి పాస్టర్ అని అర్థం. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు చూడండి, మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే
సంఘ పెద్దలు అందరినీ కూడా హెచ్చరిస్తున్నాడట. అంటే ఇప్పుడు సంఘంలో ఎంతమంది ఉంటారు? సంఘ పెద్దలు ఎంతమంది సంఘాన్ని కాయాలి? పాస్టర్ ఒక్కడే సంఘాన్ని కాయకూడదు. పాస్టర్ ఒక్కడే సంఘాన్ని కాయడానికి వీల్లేదు. పాస్టర్ ఒక్కడే సంఘాన్ని నేను ఒక్కడే నడిపిస్తాను అనంటే ప్రభు యొక్క రాకడలో కొత్త నిబంధన సంఘాన్ని ఎలా నడిపించాలంటే సంఘ పెద్దలు నడిపించాలి, పాస్టరు నడిపించాలి. గమనించారా? అంటే ఇప్పుడు ఎంతమంది నడిపించాలి సంఘాన్ని, గొర్రెలని అనంటే ప్రధాన కాపురి అయిన యేసు ప్రభు నడిపించాలి. మనందరం గొర్రెలంగా ఉండాలి. గొర్రెల్లో సంఘ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే పాస్టర్స్గా ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు ఎక్కడ నియమిస్తే అక్కడ ఉండే గొర్రెలన్నిటినీ త్రోవ తప్పిపోకుండా కాపాడేటువంటి పాస్టర్స్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ప్రభు యొక్క రాకడలో యేసు ప్రభు వచ్చి సంఘాన్ని చూసినప్పుడు సంఘంలో సంఘ పెద్దలందరూ కూడా కలిసి సంఘాన్ని కాపాడాలి. ఒక్కడే కాపరి కనుక కాపాడితే దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోడు. గమనించారా? ఆయన కొత్త నిబంధనలో సంఘాన్ని ఎంతమంది కాయాలి అనంటే సంఘ పెద్దలు, పాస్టరు, ప్రధాన కాపురైన యేసయ్య వీళ్ళందరూ కూడా సంఘాన్ని కాయాలి. ఇక్కడ 4వ వచనాన్ని గనుక మనం గనుక చదివితే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటం పొందుదురు. చిన్నలారా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రధాన కాపరి అన్న, పెద్దలు అన్న, పాస్టర్స్ అన్న మీ పైన ఇక్కడ చూడండి, ఎక్కడ మీ పైన నాయకులుగా ఉండి పై విచారణకర్తలు అన్నా కూడా ఒకటే. ఇక్కడ మనందరికీ అర్థం కావలసినటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, సంఘములో ఇంతమంది ఉండి సంఘాన్ని కాచి చక్కగా నడిపించాలి. ఈ రోజుల్లో సంఘాన్ని కాచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనంటే నేనొక్కడనే సంఘాన్ని కాస్తాను, నేనొక్కడనే సంఘానికి కాపరిని అనే వాళ్ళు ఎన్నడూ కూడా ప్రధాన కాపరికి నమ్మకస్తులైనటువంటి వారు కాదు. గమనించారా? ఇప్పుడు చూడండి, చాలామంది ఈ చర్చి నాది, ఈ సంఘం నాది, ఈ గొర్రెలన్నీ కూడా నావి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రధాన కాపరి అడ్డం పడతాడు. ఎవడు ఈ మాట అనేది అని చెప్పి ఖచ్చితంగా అడ్డం పడతాడు. ఎందుకంటే ప్రధాన కాపరి ఒక్కడే గొర్రెలన్నిటి కొరకు ప్రాణం పెట్టి కాపాడుకున్నాడు అనేటువంటి సంగతిని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, పై విచారణకర్తగా ఉండాలి. అంటే ఇప్పుడు సంఘంలో పాస్టర్లు కానీ సంఘ పెద్దలు కానీ పై విచారణకర్తలుగా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, కొంతమంది ఆత్మల విషయంలో ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె ఇప్పుడు చూసారా? ప్రధాన కాపరి, ఆ తర్వాత ఇక్కడ అండర్ షెఫర్డ్ అంటే ప్రధాన కాపరి చేతి కింద ఉన్నటువంటి దైవజనులు సంఘ పెద్దలు ఏం చేయాలో తెలిసిన కొన్ని ఆత్మల పైన విచారణకర్తలుగా ఉండాలి. అంటే మందలో కొన్ని ఆత్మలకు పైన నాయకులుగా ఉండి విచారణకర్తలుగా ఉండాలి. అంటే విచారణకర్తలు అంటే అర్థం ఏంటి? బాధ్యత. ప్రభా, ఈ ఆత్మల గురించి లెక్క నేను చెప్తాను ప్రభా, ఈ ఆత్మల గురించి నీ ఎదుట లెక్క అన్నీ కూడా నేనే చూసుకుంటాను అని బాధ్యత తీసుకోవటం. గమనించారా?
ఇక్కడ ఆ మాటను పై విచారణ కర్తలు అంటే అర్థం ఏంటి? పైన నాయకులుగా ఉండి మీ ఆత్మలను రక్షించేటువంటి కాపరులు మీ గురించి లెక్క చెప్పవలసిన వారి వలె ఉన్నారు అనే మాటని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గుర్తుపట్టారా? మనందరికీ పైన లెక్క చెబుతారంట. అందుకనే ఇక్కడ చూడండి, 2వ వచనం చదువున్నానా? 5వ అధ్యాయం 2వ వచనం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్నటువంటి దేవుని యొక్క మందను చూడండి. పైన విచారణ చేయుచు అంటే విచారణ చేయటం అంటే అర్థం ఏంటి? లెక్క చెప్పవలసిన వారి వలె. మళ్ళీ ఆ మాట చదవన్నానా? 13వ అధ్యాయం 17వ వచనం హెబ్రీ పత్రిక. మీ పైన నాయకులుగా ఉన్న వారిని మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను పై విచారణ కర్తలుగా ఉండి కాస్తున్నారు. ఇప్పుడు చూసారా? పై విచారణ కర్తలుగా ఉండి కొన్ని గొర్రెల మీద బాధ్యత తీసుకొని ఆ ప్రధాన కాపరికి లెక్క చెప్పేటువంటి బాధ్యత తీసుకొని సేవ చెయ్యాలి. అర్థమైందండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని ఈ గొర్రెలన్నీ నావని కానీ, నా సొంతమని కానీ, ఈ మినిస్ట్రీ నాదని కానీ, ఈ మంద నాదని కానీ చెబితే మాత్రం ప్రధాన కాపరి ఏమాత్రం కూడా ఊరుకోడు. మన పాత్ర ఎంతవరకు? సంఘంలో పాస్టర్స్ లేకపోతే సంఘ పెద్దల పాత్ర ఎంతవరకు? ఆయన గొర్రెలన్నిటినీ కుడివైపు ఎడంవైపు వెనక వైపు తిరగకుండా కాపలా కాసి పై విచారణకర్తగా ఉండి మనము వాటిని కాపలా కాయాలి. గమనించారా? ఈ రోజుల్లో ఇలాంటి లేఖనానుసారమైనటువంటి జీవితాన్ని ఎవ్వరూ కూడా గుర్తుపట్టే వాళ్ళు లేరు అనేటువంటి సంగతిని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈరోజు రాత్రి ఒక కాపరి చేయవలసినటువంటి పని, లేకపోతే అండర్ షెఫర్డ్ అంటే ప్రధాన కాపరి చేతికి ఉందన్నటువంటి సేవకులు ఎలాంటి జీవితం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ పేతురు స్పష్టంగా చెప్పడాన్ని మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మనందరం కూడా చూడండి 3వ వచనం కూడా చదువునానా? 5వ అధ్యాయం 3వ వచనం. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులు అయినట్టుగా ఉండకుండా ఇప్పుడు చూడండి, మందకు మాదిరిగా ఉండి మనందరం కూడా నడిపించాలి. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? మందకు మాదిరిగా ఉండి తన అడుగుజాడలను ఉంచింది ఎవరు? యేసు ప్రభు. గమనించారా? ఆ మాట ఎక్కడుంది? ఇక్కడ చదవండినాను. 21వ వచనం చదవండినానా? 2వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరందరూ కూడా తన అడుగు జాడలు యందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచిపోయాను. ఇప్పుడు చూడండి, మందకు మాదిరి ప్రధాన కాపరి ఏ మాదిరి అయితే చూపించాడో ఆయన చేతికుందున్న కాపరులు కానీ సంఘ పెద్దలు కానీ అదే మాదిరి సంఘానికి చూపించి ఆయన చెప్పిన పని తప్ప మరి సొంత పని ఏది చేయకుండా ఆయన కాపరిగా ఉండి మందకు మాదిరిగా ఉండి ఎలా నడిపించాడో మనందరం కూడా అదే మాదిరిగా ఉండి నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఇక్కడ మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో మొదటి నుంచి
4 వచనాల్లో ఉన్నటువంటి సంఘ పెద్దలు మాదిరికరమైన ప్రధాన కాపరి ఏ అడుగుజాడలైతే చూపించాడో ఆ అడుగుజాడల్లో మనందరం కూడా నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మనందరం కూడా ఈ విషయాలను గుర్తుపట్టకపోతే పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు చర్చిలో పాస్టర్లు కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి, గొర్రెలన్నిటినీ మందకు మాదిరిగా ప్రధాన కాపురి ఎలాగైతే నడిపిస్తున్నాడో అలానే మాదిరిగా ఉండి నడిపించాలి. గమనించారా? అలా కనుక నడిపించబడకపోతే రేపు ప్రభు యొక్క రాకడలో కొత్త నిబంధన సంఘములో ఆయన చూపించిన మాదిరి ప్రకారం సంఘాన్ని కట్టాలి. ఇప్పుడు చర్చిలో ఇప్పుడు ఎంతమంది గొర్రెలు నడిపించాలి చెప్పండి? పాస్టర్లు నడిపించాలి, ప్రధాన కాపరి చేతి కింద ఉన్నటువంటి పాస్టర్లు నడిపించాలి, సంఘ పెద్దలు నడిపించాలి, పెద్దలు. గమనించారా? కాపరి అసిస్టెంట్ పాస్టర్ ఉండాలి, వాళ్ళ చేతి కింద సంఘ పెద్దలు ఉండాలి. గమనించారా? ఆ సంఘ పెద్దలకి ఎలాంటి జీవితాలు ఉండాలో కూడా మనం 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల వరకు సంఘ పెద్దలకు ఉన్నటువంటి గుణాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి ప్రకారంగా ఇప్పుడు మనం చూస్తే మనందరం కూడా మందకు మాదిరిగా ఉన్నటువంటి ప్రధాన కాపరి వైపే చూచి నడిపించబడాలి. గమనించారా? ఈ రోజున అలా నడిపించబడిన సంఘం మాత్రమే ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతుంది. ఇప్పుడు చూడండి, సంఘంలో సంఘ పెద్దలు ఉన్నారండి, చెప్పండి. సంఘ పెద్దలుగా కొన్ని ఆత్మల విషయంలో బాధ్యత కలిగి ఉన్నారండి. ఎవరెవరు సంఘంలో పిల్లలు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, పై విచారణకర్తలుగా ఉండి చూసేవాళ్ళు ఉన్నారండి. ఈ రోజుల్లో కొత్త నిబంధన సంఘానికి యేసయ్య ఏ మాదిరి చూపించి సంఘాన్ని, గొర్రెలను మంచి కాపరిగా ఉండి నడిపించాడో ఆ మాదిరితనాన్ని చూసేవాళ్ళు ఎవరు కూడా లేరు, గుర్తుపట్టే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి, అయ్యా నేను సంఘ పెద్దగా సంఘంలో ఉండి నేను కొన్ని గొర్రెల పైన విచారణకర్తగా ఉంటాననే వాళ్ళు ఉన్నారండి? ఉండరు. బాధ్యత తీసుకునే వాళ్ళు ఉన్నారండి? ఉండరు. వాక్యం వింటారు, దులిపేసుకొని వెళ్ళిపోతారు. చూసారండి ఈ రోజున. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపట్టి మనం కూడా సంఘంలో సంఘ పెద్దగా ఉండడానికి మనలను మనమే ఇష్టపడాలి. అందుకని తీతు పత్రికలు ఆ మాట చదువున్నానా? తీతు పత్రిక 1 తీతు పత్రిక క్షమించండి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం ఎవడైనను మొదటి వచనం నుంచి, ఎవడైనను అధ్యక్షత నాశించిన ఎడల అట్టివాడు దొడ్డపడిని అపేక్షించుచున్నాడు అను మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు ఇప్పుడు చూడండి, అధ్యక్షుడన్నా, పై విచారణకర్త అన్నా, పాస్టర్ అన్నా, కాపరి అన్నా, ప్రధాన కాపరి అన్నా, చూసారా? వీళ్ళంతా కూడా పాస్టర్ల కింద, ప్రధాన కాపరి కింద అసిస్టెంట్ పాస్టర్లుగా సంఘంలో గొర్రెలన్నిటినీ కూడా బాధ్యత తీసుకొని కాయాలి. గమనించారా? అధ్యక్ష పదవిని ఆపేక్షించాలంట, అలా ఇష్టపడాలంట. గమనించారా? అలా ఇష్టపడిన వాడు నమ్మదగిన వాడు, అలాంటి వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడును, మితానుభవము కలిగిన వాడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడయ్యుండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణమైన మాన్యతను కలిగి. గమనించారా? ఇంటిలో ఉన్నటువంటి కాపరి ఇంట్లో ఉన్న పిల్లలందరినీ కూడా స్వాధీనపరచుకోవాలి. చూసారా? తన ఇంటి వాళ్ళందరినీ కూడా బాగుగా ఏలువాడై ఉండాలి. గమనించారండి? ఈ రోజున పాస్టర్ పిల్లలు పాస్టర్ గారి మాట ఎనరు, ఈయన కుక్కలాగా బయట తిరుగుతూ ఉంటారు. గమనించారా? కాపరి ఎలాగుండాలంటే, కాపరి
వాళ్ళ పిల్లలందరినీ కూడా స్వాధీనం చేసుకునే వాడై ఉండాలి. వాళ్ళ బిడ్డలందరినీ కూడా దేవుని చిత్తంలోకి నడిపించేవాడై ఉండాలి. పిల్లలను స్వాధీనపరుచుకునేవాడై ఉండాలి. గమనించారా? పిల్లలకు దిక్కు, కాపరకు దిక్కు నడిపించబడితే అతడు దేవుని చేత ఎన్నిక చేయబడిన కాపరి కాదు అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా? గొర్రె కడుపున గొర్రె పుట్టాలి, కాపరి కడుపున కాపరే పుట్టాలి. కాపరి కడుపున ఇంజనీర్లు, పాస్టర్లు పుట్టకూడదు. గమనించారండి? కాబట్టి ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు రాత్రి సంఘంలో ప్రధాన కాపరిని మనం మాదిరిగా చేసుకొని మనందరం కూడా నడిపించబడ్డానికి యేసయ్య కృప మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. ఈ రోజున సంఘములో మా అందరికీ ప్రధాన కాపరి అయిన యేసయ్యా నీకు స్తోత్రాలు. మందకు మాదిరిగా ఉండి నడిపించే మంచి కాపరి నీవే నాయనా. అలాంటి కాపరిగా ఉండి ప్రభా, సంఘంలో పాస్టర్స్ అనబడిన వాళ్ళు, పై విచారణకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు నాయనా, వీళ్ళందరూ కూడా సంఘ పెద్దలు, వీళ్ళందరూ కూడా అసిస్టెంట్ పాస్టర్ లాగా దేవా సంఘములో నీవు సంఘ పెద్దలుగా నియమించి మరి వాళ్ళందరినీ కూడా నువ్వు చక్కగా ఏ ఏ స్థానములో ఉంచి నడిపిస్తున్నావో ఆయా స్థానములో ఉండి వాళ్ళు నడిపించి గొర్రెలన్నిటి విషయంలో బాధ్యత కలిగి మరి ఆ గొర్రెలన్నిటి విషయంలో దేవుని ఎదుట లెక్క చెప్పేవారిగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా సంఘంలో పాస్టర్లు, సంఘ పెద్దలు ఉండాలని నీ సత్యవాక్యములో నుండి మాతో తేటగా మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప, సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.